ఓం నమ శివాయ. ఓం నమో శ్రీ విఘ్నరాజాయ నమ. ఓం నమో శ్రీలక్ష్మీ నృసింహదేవాయ నమ. ఓం నమో శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమ. ఓం నమో శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాయ నమ. నమస్కారం. ఈరోజు 2026 సంవత్సరం జూలై నెల 12వ తేదీ. శ్రీ పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, నిజ జ్యేష్ఠ బహుళ త్రయోదశి, భానువాసరే, ఆదివారం. ఇప్పుడు హైదరాబాద్ మహానగరంలో సమయం మధ్యాహ్నం 2 గంటలైంది. శ్రీ భగవద్గీత తాళపత్ర గ్రంథ ప్రతి పారాయణం లో ఈరోజు సంఖ్య 0048 అనగా 48వ రోజు. 5వ అధ్యాయంలో కర్మసన్యాస యోగంలో 16వ శ్లోకం నుంచి 20వ శ్లోకం వరకు పాడుకొని వాటి తాత్పర్యములను తెలుసుకొని ఆనందిద్దాం. ఓం నమో శ్రీకృష్ణం వందే జగద్గురుం. 16వ శ్లోకం. జ్ఞానేన తు తదజ్ఞానం యేషాం నాశితమాత్మనా తేషామాదిత్యవద్ జ్ఞానం ప్రకాశయతి తత్పరం. ఈ 16వ శ్లోకానికి తాత్పర్యం: ఆత్మజ్ఞానంతో అజ్ఞానాన్ని రూపుమాపుతున్న వాళ్ళు సూర్యుడి కాంతి లాంటి తమ జ్ఞానంతో పరబ్రహ్మస్వరూపాన్ని సాక్షాత్కరింపచేసుకుంటారు. 17వ శ్లోకం. తద్బుద్ధయా తదాత్మానా తన్నిష్టాస్తత్పరాయణా గచ్చత్య పునరావృతం పునరావృత్తిం జ్ఞాననిర్ధూత కల్మషా. 17వ శ్లోకానికి తాత్పర్యం: ఆ పరమాత్మ మీదే బుద్ధిని, మనస్సును నిలిపిన వాళ్ళు ఆ పరాత్పరుడి మీదే నిష్ఠ, ఆసక్తి కలిగిన వాళ్ళు జ్ఞానంతో పాపాలను పోగొట్టుకొని పునర్జన్మ లేని మోక్షం పొందుతారు. ఇప్పుడు 18వ శ్లోకం. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శునిచైవ శ్వపాకే చ పండితా సమదర్శినా. 18వ శ్లోకానికి తాత్పర్యం: విద్యా వినయాలు కలిగిన బ్రాహ్మణుడిని, గోవును, ఏనుగును, కుక్కను, చండాలుడిని ఆత్మజ్ఞానులు సమదృష్టితో చూస్తారు. ఇక 19వ శ్లోకం. ఇహైవ తైర్జిత సర్గో ఏషాం సామ్యే స్థితం మనః నిర్దోషం హి సమం బ్రహ్మ తస్మాత్ బ్రహ్మణి తే స్థితా. ఈ 19వ శ్లోకానికి తాత్పర్యం ఇట్లా ఉంది. సర్వభూతాలను నిశ్చల మనస్సుతో, సమభావంతో సందర్శించిన వాళ్ళు సంసార బంధాన్ని ఈ జన్మలోనే జయిస్తారు. పరబ్రహ్మం దోషం లేకుండా సర్వత్రా సమంగా ఉంటుంది కనుక అలాంటి సమదృష్టి కలిగిన వాళ్ళు ముక్తిని పొందుతారు. ఇప్పుడు ఈనాటి చివరి శ్లోకం 20వ శ్లోకం. న ప్రహృష్యేత్ ప్రియం ప్రాప్య నో ద్విజేత్ ప్రాప్య చ ప్రియం స్థిరబుద్ధిరసమూఢో బ్రహ్మవిద్ బ్రహ్మణి స్థితః. ఇక ఈనాటి చివరి శ్లోకం 20వ శ్లోకానికి తాత్పర్యం: మోహం లేకుండా నిశ్చలమైన బుద్ధి ఉన్న బ్రహ్మవేత్త
ఇష్టమైనది సంప్రాప్తించినప్పుడు సంతోషించడు, ఇష్టం లేనిది సంభవించినప్పుడు విచారించపడడు. బ్రహ్మంలోని నిరంతరం నీలమై ఉంటాడు. ఓం నమ శివాయ. బ్రహ్మంలోనే నిరంతరం లీనమై ఉంటాడు. తదుపరి రేపటి భగవద్గీత పారాయణ గ్రంథం, తాళపత్ర గ్రంథం 5వ అధ్యాయంలో మరొక 5 శ్లోకములను పాడుకొని వాటి తాత్పర్యములను తెలుసుకొని ఆనందిద్దాం. శ్రీ భగవద్గీత తాళపత్ర గ్రంథం ఇలా ఉంది. ఈ రూపకల్పన గాజుల సత్యనారాయణ గారు, పెద్ద బాల శిక్ష రచయిత. మరి ఈ భగవద్గీత తాళపత్ర గ్రంథాన్ని నాకు విద్యావేత్త మా బంధువులు శ్రీ రాచకొండ సత్యనారాయణమూర్తి గారు, శ్రీమతి లక్ష్మీ దంపతులు నాకు బహూకరించారు. అందులో నుంచి నేను ప్రతిరోజు 5 శ్లోకములు మరియు తాత్పర్యములను తెలుసుకొని ఆనందిస్తూ మిమ్మల్ని ఆనందింపజేస్తున్నానని భావిస్తున్నాను. ఓం నమో శ్రీకృష్ణం వందే జగద్గురు. సర్వే జనా సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో అందరూ ఉండాలి. సెలవు. నమస్కారం.